హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సండే, మేము చాలా బిజీగా ఉన్నాము. యాక్చువల్లీ నిన్న సాటర్డే రోజు కూడా నేను చాలా బిజీగా ఉన్నాను, ఎందుకంటే ఇంట్లో కబోర్డ్ వర్క్ నడుస్తుంది కదా. ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూస్తుండొచ్చు. సో కబోర్డ్ వర్క్ నడుస్తుంది కాబట్టి గిన్నెలన్నీ నిన్న క్లీన్ చేయించానన్నమాట. అండ్ ఈరోజు మాత్రము బెడ్షీట్స్ చూడండి, బెడ్షీట్స్ అన్నీ మా సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ సండే స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు మా ఇంట్లో నాటుకోడి. సో నాటుకోడి అన్నమాట, మా సారే కట్ చేస్తున్నారు. అండ్ షూస్, రేపటి నుండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 50% పని అయిందండి. ఇంకా 50% పని ఉంది, ఎందుకంటే ఇంకా కబోర్డ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. సో కింద ఆల్రెడీ కబోర్డ్ వర్క్ నడుస్తుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ పని ఉంటుంది అన్నమాట. సో ఆఫ్టర్నూన్ కూడా చాలా పని ఉంది. సో ఇల్లు క్లీన్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇలా చాలా పని ఉంది. ఈ వీక్ అయితే నాకు నిజంగా చాలా వర్క్ ప్రెషర్ అయితే పెరిగింది. సో ఫేస్ చూసారు కదా, ఫేస్ చాలా డల్ అయిపోయింది. అండ్ ఇదన్నమాట పరిస్థితి. సో ఇదంతా మా సార్ క్లీన్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఓన్లీ కుకింగ్, ఇంటికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తాను నేను. సో ఇప్పుడు మీకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందన్నది చూపిస్తాను. వెళ్దాం లోపలికి. నేను ఇష్టంగా పెంచుకుంటున్నటువంటి మొక్కలు, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ప్లేస్ లేకపోయినా ఇలా పెట్టుకున్నాను. అండ్ పైన చూసారు కదా షూస్, ఇది షూ స్టాండ్ అన్నమాట, ఇక్కడ సెట్ చేసాము. ఒకరోజు కంప్లీట్గా వర్క్ అయిన తర్వాత హోమ్ టూరు ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ సింక్, ఇది దయచేసి భయపడకండి. ఇది కిచెన్, ఇంకా పని ఉంది, అవ్వాలి పని. ఇక్కడ నాటుకోడి బలి, మా సార్ చేతిలో బలి అయినటువంటి నాటుకోడి. ఎంత దీని వెయిట్ ఎంత ఉంటుంది? కేజీ ఉంటుందా? కేజీ. సాయం డాడీ పిలుస్తున్నాడు. వర్షిత ఏంటది? ఇది రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అయితే కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఇంట్లో. పెడతా. ఏం చేస్తున్నావు? లే రెడీ అవ్వలే. బెడ్షీట్లను ఉతికాం కాబట్టి ఇది పరిస్థితి. పెడతా. ఇది టీవీ. పెట్టకు. సెల్లు. ఇది ఏంటి వర్షి సెల్లో? హెల్ప్ చేస్తున్న కుమారుడు. వీళ్ళకు కెమెరాలో కనిపించడం అంత ఇష్టం ఉండదు. ఎంత టైం పడుతుంది? వాటర్ అన్నీ చల్లగా అయిపోయినట్టున్నాయి కదా. కెటిన్ని ఇలా వాడుతున్నాం అన్నమాట. సాయం రుత్ తింటావా? వెరీ గుడ్, వెరీ నైస్. ఆ తర్వాత క్లీన్ చేయి, వాటర్ హీట్ తగ్గిపోతుంది కదా. అయిపోయిందా? మరేంటి అది అంత నీట్గా కనిపించట్లేదు కదా? స్కిన్ అలానే ఉంటుందా? సాయమృత్, నాటుకోడి పులుసు చేద్దామా, కర్రీ చేద్దామా, ఫ్రై చేద్దామా? నా ఇష్టమా? ఏం చేసినా తింటావా? వాళ్ళ డాడీకి మాత్రం పులుసే కావాలి, ఫ్రైస్ ఇష్టం ఉండదు.
అంతేనా? డాడీని అడుగు, నీకేం కావాలి? నాటుకోడి ఎప్పుడైనా పులుసే చేసుకోవాలి. మళ్ళీ ఇంకేదో లిస్ట్ చెప్పినట్టున్నావు. జొన్న రొట్టెలు సాయంత్రం చేద్దాం. ఇప్పుడు పని నడుస్తుంది, లోపల కుదరదు కానీ సాయంత్రం చేద్దాము. చూడండి పాపం ఈ షూస్ అన్నీ వర్షగాడు క్లీన్ చేశాడు. ఈ షూస్, చెప్పులు మనిషికి ఒక 3-4 జతలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇది ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీట్గా ఇల్లు క్లీనింగ్ మొత్తం మళ్ళీ రేపటి నుంచి ఉరుకులు పరుగులు, బస్సు ప్రయాణాలు, ఇంటికి ఎప్పుడు చేరుతామా అని వెయిట్ చేసుకుంటూ వెళ్ళడము, వెయిట్ చేసుకుంటూ రావడము, ఇదే సరిపోతుంది. సో నాటుకోడి కటింగ్ ఎవరికైనా తెలియకపోతే చూసేయండి. మా సార్ ఎంత నీట్గా కట్ చేస్తున్నారు. మనము షాప్స్లో తీసుకున్న చికెన్కు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చికెన్కి డిఫరెన్స్ ఏంటంటే, షాప్లో చికెన్కి ఏమో ఇలా కట్ చేసేటప్పుడు పసుపు రాయరన్నమాట. మనం ఇంట్లోది ఏంటంటే చక్కగా నీట్గా మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత స్కిన్ అంతా పసుపు రాస్తాం కదా. సో దానివల్ల కర్రీ చాలా బాగుంటుంది. అండ్ బాయిలర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బాయిలర్స్కి ఏంటంటే స్కిన్లో నుంచి ఆయిల్ వస్తూ ఉంటుంది, నాటుకోడికి స్కిన్లో ఆయిల్ చాలా తక్కువ వస్తుంది. సో ఇది చాలా హెల్దీ ఐ థింక్. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం అండి? మేమైతే చాలా 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 ఇష్టంగా తింటాము. అమ్మోళ్ళు కూడా ఇష్టంగా, అత్తయ్య వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నాయి, మా అమ్మోళ్ళ ఇంట్లో లేవు. సో ఈరోజు మా అత్తయ్య వాళ్ళు పంపించారు కాబట్టి మేము కూడా కర్రీ ప్రిపేర్ చేసి వాళ్ళకు కొంచెం కర్రీ పంపించి మేము కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది వీడియో షూట్ చేయడం. బట్ ఓకే. ఎగ్స్ ఉన్నాయా? రేపు కొంచెం కదా, కోడైతే ఎగ్స్ వస్తాయి. మా సార్ని ఒక డౌట్ అడగాలి. ఉందా? ఎగ్స్ ఉన్నాయా? ఎగ్స్ ఉండవు వాటికి. అయితే పుంజుకి కోడికి డిఫరెన్స్ ఏంటి అంటే కర్రీ టేస్ట్. పుంజు కర్రీ బాగుంటుంది, కోడిది అంత బాగుండదు అని అంటారు కదా, ఎందుకు? హలో సార్, ఎందుకు? నేనేం అడిగాను, నాకు ఆన్సర్ రావట్లేదు. కోడి కర్రీ కంటే పుంజు కర్రీనే బాగుంటుంది అని అంటావు కదా అప్పుడప్పుడు. కాదు, ఇప్పుడు చెప్పు. కోడి గుడ్లు పెట్టి పిల్లలు తీసుకుంటది కాబట్టి దాంట్లో అంత టేస్ట్ ఉంటుంది. పుంజు ఏంటంటే కాబట్టి ఎప్పుడైనా పుంజు అయినా మటన్ లో మేల్ మటన్ అయినా టేస్ట్ ఉంటుంది. అందుకే నీకు ఇష్టం. హార్డ్ ఉంటుంది, దానికి ఎక్కువ స్కిన్ ఉంటుంది, ఎక్కువ మాంసం వస్తుంది, బాగుంటుంది. లెగ్ పీస్ ఉంచాలా సాయమృత్? లెగ్ పీస్ ఏరా పీస్ పెద్దగానే ఉంచాలా? బాగుండదు నాటుకోడికి. ఎందుకు? దాన్ని మంచిగా వాళ్ళు ఎలాగో ముక్కలు తిన్నారు కదా, ఆ ముక్కలైనా పీసులు పెట్టు కానీ అట్లా బాగుండదు. సెల్ఫీలో బాగా ఫేస్ దగ్గర నుండి వస్తుంది, సెల్ఫీ వీడియోలో. మాట్లాడండి. సాయమృత్, రేపటి నుండి స్కూల్ కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? స్కూల్ ఉందా రేపు? అయిపోయిందా సమ్మర్ హాలిడేస్? ఏం చేసావు సమ్మర్ హాలిడేస్ లో? ఉన్నాయా, మెటీరియల్స్ ఉన్నాయా, లేకపోతే పాత బట్టలు క్లీన్ చేసుకోవాలన్నా చూసుకున్నా? ఆ బ్యాగ్ లో క్లీన్ చేస్తే పోయేది కదా. బ్యాగ్స్ ఆల్రెడీ స్కూల్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసా. చేసారా? చేసాం కదా, వాషింగ్ మిషన్లో వేసావు కదా. మరి ఈరైనా ఎలా ఉంటుంది చదువు? అంటే లాస్ట్ ఇయర్ బాగుంది అనుకో,
ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని నా ఉద్దేశం. నువ్వు సీరియస్గా చూసినా సరే. మమ్మీ వాళ్ళు ఏరి అని వర్షుగాడు అడుగుతాడు. వచ్చేసా వచ్చే నువ్వు లేని లోటే కనిపిస్తుంది వీడియోలో. చెప్పు వర్షిత, రేపటి నుండి స్కూల్ కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా. స్కూల్కి వెళ్ళి కూర్చున్నామా? చెప్పు. వై చదువుద్దా? అంట్లు తోమడానికి బట్టలు ఉతకడానికి ఉండిపోతావు మరి? చెప్పిటు. ఈ ట్రీకి వాటర్ పోయమని చెప్పా కదా. ట్రీ కాదు, మొక్క, చిన్నది ప్లాంట్. దీనికి వాటర్ పోయమని చెప్పా కదా వర్షం. పొయ్యి మరిదా, పొయ్యి అక్కడ ట్యాప్ కింద పెట్టు బకెట్. ఇక్కడ మీరే మొత్తం క్లీన్ చేయాలి. పీట ఇందాకే కిందకి తీసుకుపోయినా. ఏం లేదా కూర్చోడానికి? తీసుకొస్తావా వర్షం? ఇక్కడ పైన కూడా ఒకరోజు సర్దాలి మనం మొత్తము. అది తీయకు వర్షిత, బాగా లూజ్ అవుతుంది, ఊరికనే తీయకుదా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఓకేనా? బాయ్ చెప్పేద్దామా? చెప్పు వర్షుగా బాయ్ చెప్పే.